రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని ప్రజలు చాలా భయపడిరి. ఎందుకంటే గిబియోను గొప్ప పట్టణము మరియు రాజధానులలో ఒకటి. అది హాయి కంటే పెద్దది. అక్కడి జనులందరూ శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ కలుసుకొని ఉన్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదము అని అమోరీయుల 5 రాజులు మాట్లాడుకుని గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము మొదలుపెట్టిరి. అప్పుడు గిబియోనీయులు, అమోరీయుల రాజులందరూ మామీదికి యుద్ధమునకు వచ్చియున్నారు కాబట్టి మాకు సహాయము చేయుటకు త్వరగా రండి అని యెహోషువకు విషయము చెప్పినప్పుడు యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరునూ పరాక్రమముగల శూరులందరునూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా యెహోషువతో, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగస్తాను, వారిలో ఎవడునూ నీ ఎదుట ఉండడు అని చెప్పాడు.